రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందు ఆసీనుడువైయున్న మా దేవా, మీ యొక్క బలమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గతించిపోయిన ఉదయం నుంచి కూడా ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు మా అందరికీ మీరు చూయించిన రక్షణను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున మేము ఈ రాత్రి వరకు కూడా సజీవంగా ఉన్నాము అంటే అది కేవలము కూడా మీ యొక్క కృప మాత్రమే ఉన్నది నాయన. అయ్యా, అనేకమైన బిడ్డలు తండ్రి పలు విధాలైన సమస్యలతో బాధించబడుతూ ప్రమాదాల్లో ఉన్నప్పటికీ నాయన, మీ కృపను మాకు కుమ్మరించినందుకు, ప్రతి అవసరతను తీర్చినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు, ఏ లోటు లేకుండా మాకు ఈ రోజంతను సహాయము చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొకసారి మీ పాద సన్నిధిన కుటుంబం అంతను కలిసి ప్రార్థించుకునే దివ్యమైన అవకాశం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అని యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము ద్వారా ప్రభువా సెలవిస్తున్నారు. ఈ రాత్రి కాలంలో నాయన, ఎవరైతే బలహీనులము అని, ఎవరైతే మా సమస్యలను మేము జయించలేమని, మాకున్నటువంటి ఇబ్బందుల్లో నుంచి మేము బయట పడలేము, మాకంత శక్తి లేదు అని భయముతో కలవరంతో ఉన్నారో వారికి దిగులు పడొద్దని, మీరు వారిని బలపరచబోతున్నారని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ యొక్క మాటను స్వతంత్రించుకొని ధైర్యముతో జీవించే కృప దయచేయండి నాయన. అయ్యా, ఈ యొక్క రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో, ఎటువంటి సమస్యలు వారు కలిగి ఉన్నారో, ఎటువంటి బాధలతో వారు ఉన్నారో, అయ్యా వారందరినీ కూడా దర్శించండి. వారందరికీ కూడా తండ్రి మీరే విడుదలను అనుగ్రహించండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాము, వారికి ఆరోగ్యమును దయచేయండి, వారికి శక్తిని దయచేయండి నాయన. హాస్పిటల్స్ లో ఉన్నారు, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి తండ్రి. అయా, మైగ్రేన్ హెడ్ నుంచి, కంటి ప్రాబ్లమ్స్ నుంచి, గొంతు సంబంధమైన ఇన్ఫెక్షన్స్ నుంచి, చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ఆయన. హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉన్నారు తండ్రి. అయా, లంగ్స్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు, లివర్ ప్రాబ్లమ్స్ తోను, కిడ్నీ ప్రాబ్లమ్స్ తోను తండ్రి సతమతమవుతున్నారు. అయా, ఆ దీర్ఘకాలికమైన రోగముల నుంచి విడుదల అనుగ్రహించండి నాయనా. ఎవరైతే తండ్రి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో, ఎవరైతే రక్త సంబంధమైన ప్రాబ్లమ్స్ తో తండ్రి ఉన్నారో వారిని స్వస్థపరచండి నాయన. అయా, బీపీ, థైరాయిడ్, అయా షుగర్స్ ఇవన్నీ కూడా నార్మల్ గా ఉండే కృప దయచేయమని, అయా ఎవరైతే పీసీఓడి సమస్యతో ఉన్నారో, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో విడిపించమని అడుగుతున్నాం తండ్రి. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. అయా, డైజెషన్ ప్రాబ్లమ్స్ నాయన, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు, వాటి నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించమని, ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని, అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్న ప్రతి బిడ్డకు నజరైడైన యేసు నామంలో విడుదలను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే రీతిన ప్రార్థిస్తున్నాము. డిప్రెషన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరే విడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి ఆర్థికంగా అప్పుల్లో ఉన్నారో నాయన, అప్పు కట్టలేని పరిస్థితి ఈ రోజు వారు కలిగి ఉన్నారో వారికి విడుదల దయచేయండి. వారు చేస్తున్న పనులలో ఆశీర్వాదములను కుమ్మరించండి ప్రభువా. తమ కష్టార్జితము అనుభవించే విధంగా వారిని ఆశీర్వదించండి అయా. అదే విధంగా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగముల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి ఉద్యోగం వారికి దయచేయండి. వివాహాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, సాటి అయిన సహాయమును వారికి దయచేయండి ప్రభువా. గర్భఫలము లేని ప్రతి ఒక్క కుటుంబంను, ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని, వారి లోపాలన్నీ కూడా సవరించబడి గర్భఫలం పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయనా, ఎవరైతే వివిధ దేశాలలో ఉన్నారో వారందరినీ దీవించండి, వారికి క్షేమాన్ని దయచేయండి అయా. ఇమిగ్రేషన్స్ వీసా ఇంటర్వ్యూస్ లో
ప్రతి బిడ్డకు సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం నాయనా. ప్రభువా, అదే విధంగా కుటుంబంలో గొడవలు, విభేదాలు, కలతల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించండి. భార్యాభర్తల మధ్య గొడవలు, రక్త సంబంధికుల మధ్య గొడవలు అయా వాటిని తొలగించండి. యవన బిడ్డలు మారు మనసు దయచేయండి. పాపపు ఆలోచనలు, పాపపు వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసునామంలో విడుదలను అనుగ్రహించండి. అదేవిధంగా కోర్టు కేసుల్లో ఎంతో మంది బిడ్డలు చిక్కుబడ్డారు. అయ్యా, వారికి న్యాయము జరిగించి విడుదలను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ప్రమోషన్స్, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, సొంత గృహాల కోసం అయా అప్లికేషన్స్ పెట్టుకున్నారు తండ్రి. అవన్నీ కూడా మీ చిత్తంలో వారికి దయచేయమని, మా భారతదేశాన్ని దీవించమని, తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించమని, దేశానికి రక్షణగా ఉన్న సైనికులందరినీ కూడా మీరే భద్రపరచుకొనమని, నైట్ డ్యూటీలో, నైట్ ట్రావెలింగ్లో ఉన్న వారిని కూడా మీ కృపా కాపుదలలో తండ్రి వారిని కొనసాగింప చేయమని, మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో మీ కృపను బట్టి సేద తీరబోతున్నాం నాయన. దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి మాకు ఈ రాత్రంతను రక్షణ అనుగ్రహించండి ప్రభువా. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరికీ లేకుండా కూడా సహాయం అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిలో మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.